బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామంటూ ప్రజలను మోసం చేసిన ముగ్గురిని అల్వాల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు పుష్పలత, విశాల్, మహేందర్ సింగ్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు జయరాజ్తో పాటు మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతుందని డీసీపీ శ్రీధర్ తెలిపారు. 2023 నుంచి 99 మంది బాధితుల నుంచి ₹1,00,000 చొప్పున డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని డీసీపీ ప్రజలకు సూచించారు. డబుల్ బెడ్రూమ్ గవర్నమెంట్ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకున్నటువంటి చీటింగ్ కేసు గురించి మాకు ఫిర్యాదు అందింది. దాని ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన క్రమంలో అల్వాల్ పరిధిలో నివసిస్తున్నటువంటి జయరాజ్ చోటా మొటాల పైరవి తీసుకొని గవర్నమెంట్ ఆఫీసులలో కాలనీలలో ఎవరైనా అవసరాలు ఉంటే వాళ్ళకి పైరవి చేసి మేరకు చేశాడు. దానికి పుష్పలత అనే లేడీ గతంలో అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేసింది. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో పనిచేశాను. నల్గొండ జిల్లాలో జరిగిన నలుగురి హత్య